ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రవేశంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై పడింది. ఉదయం భారీ నష్టాల మధ్య మార్కెట్లు తెరుచుకున్నాయి. సెన్సెక్స్ 532 పాయింట్లు తగ్గి 81,875 వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు కుంగి 24,951 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కీలక సంస్థల షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీల విలువ కూడా కుంగింది. ఇరాక్, జోర్దాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మన దేశానికి రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతుంటే అందులో 2 మిలియన్ బ్యారెళ్లు హర్ముజ్ జలసంధి నుంచి దిగుమతి అవుతుంది. ఇది మూసివేస్తే మాత్రం భారత్లో చమురు ధరలు బగ్గుమంటాయి. తాజా ట్రేడింగ్ లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరింది. అటు యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.98 చేరింది.